మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏయూ మెయిన్ గేట్ ఎదుట ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. వర్సిటీ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది అంటున్నారు పోలీసులు. తమపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులపై చర్యలు తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఏబీవీపీ కార్యకర్తలు. ఏయూ గేట్లన్నీ మూసి ఐడీ కార్డు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఏయూలో శాంతియుత వాతావరణం నెలకొనేలా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రతినిధులు కూడా భారీ ఎత్తున వచ్చి ఇక్కడ బైఠాయించారు. ఎవరైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ తమపై దాడి చేశారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. మెయిన్ గేట్ని క్లోజ్ చేశారు. ఎందుకంటే బయట వ్యక్తులంతా లోపలికి చొరబడే అవకాశం ఉంది. ఇంకా ఈ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఇప్పటికే సెక్షన్ 30 యాక్ట్ను అమల్లో ఉంటుందని ఇప్పటికే నిన్న ఈస్ట్ ఏసీబీ ప్రకటించారు. ఆ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 2 టౌన్ 3 టౌన్తో పాటు మహారాణిపేట అలాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని పోలీసులు మోహరించారు. ఇక్కడ భారీగా మోహరించి ఎక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే మరోవైపు ఏబీవీపీ విద్యార్థులు భారీ స్థాయిలో మోహరించి తమ ఆందోళన విరమించలేదు. తమపై దాడులు చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితులను స్పష్టంగా చూస్తున్నాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అంటే ఇప్పటివరకు అయితే మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు ఏయూ ప్రజలతో చర్చలు కూడా జరిపారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏయూ వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈ పోలీసు వ్యవస్థపై నమ్మకంతో 3 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ శాఖ పైన వారి యొక్క మీడియాలో వాళ్ళు కనపడాలనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏసీబీ గారిని కలిసి కూడా ఈ యొక్క కంప్లైంట్ తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేయమని అడిగితే మేము ఈ రోజు లోపల చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాం. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. 17వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి దాడిని ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి విచారణ జరపకపోవడాన్ని ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మేము వాళ్ళపై మీరు దాడి చేశారని వాళ్ళు చెప్తున్నమాట. వీడియోలో క్లియర్గా కనపడతా ఉంది. శాంతియుతంగా సూర్య నమస్కారాలు మరియు భారత్ మాతాకి జై, వందే మాత్రం అంటున్నటువంటి విద్యార్థులపైన అల్లరి ముక్కలు 50 నుంచి 60 మంది వచ్చి మీరు వందే మాత్రం ఎట్లా అంటారు, ఈ దేశంలో వందే మాత్రం అనొద్దని మాట్లాడుతూ వారు దాడి చేసింది స్పష్టంగా కనబడుతుంది. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే సమస్యను ఎవరు ముందు ప్రారంభించారనేది ఒక విషయం ఆలోచించాల్సిన అంశం ఉంది. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు శాంతియుతంగా ఒక శాఖ నిర్వహించుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో మేము ఉంటే మమ్మల్ని వచ్చి కర్రలతోని రాళ్లతోని దాడి చేసి ఇలాంటి ఉద్రిక్తకరమైన పరిస్థితులకి దారి తీసింది ఎవరనేది ఇక్కడ మనందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి యాజమాన్యం కూడా ఒకటి ఆలోచించాలి. వాళ్ళ మీద 4 రోజులు అవుతున్న ఎటువంటి పరిణామాన్ని తీసుకురాకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇంకా రెచ్చగొట్టే దాడి చేశారు. ఏబీవీపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ఐ రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి. ఎవరు ఉన్న దగ్గరికి ఎవరు జనాలను వేసుకొని వచ్చి దాడి చేశారన్న ఒక ఆలోచన తీసుకురావాలి. బీబీసీ కోర్టులో ఒక 6 విద్యార్థులు శాంతియుతంగా యూనివర్సిటీ విద్యార్థులు శాఖ నిర్వహించుకుంటుంటే 40 మందితో వచ్చి ఎవరు దాడి చేశారనేది మొత్తం యూనివర్సిటీ గమనిస్తోంది. బయట సమాజానికి కూడా తెలుసని మేము చెప్తున్నాం. ఎలాగైనా సరే ఆంధ్ర యూనివర్సిటీలో శాఖ నిర్వహిస్తాం. అయితే ఎవరైతే తమపై దాడి చేశారో ఏఎస్ఎఫ్ఐ ప్రతినిధులతో వెంటనే వారిపై ఆ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.